మేడారం జనసంద్రంగా మారింది. నేడు గద్దెపైకి సమ్మక్క చేరుకోనుంది. నిన్న ఆదివాసీ సంప్రదాయాల మధ్య మేడారంలోని గద్దెపైకి సారళమ్మ చేరుకుంది. సారళమ్మ రాక సందర్భంగా గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. గతంలో కన్నా భిన్నంగా గద్దెల ఆధునీకరణలో భాగంగా సమ్మక్కతో పాటు సారళమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఒకదాని వెనుక ఒకటిగా నిర్మించడంతో భక్తులకు దర్శనం సులువైంది. సమ్మక్క సారళమ్మ గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే భూమి పూజ చేస్తారు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గిరిజన నాయకుడు బిర్సా ముండా జన్మదినాన్ని జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం 3.75 కోట్లు కేటాయించిందన్నారు. ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము, ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా ఏదైతే ఆదివాసీ నాయకుడు మరి స్వతంత్ర సమర కోసం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వము మరి జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆ యొక్క బిర్సా ముండా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాము. అటు మేడారంలో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, క్యూ లైన్ లో విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులది కీలక పాత్ర ఉంటుంది. మనం చూస్తున్నాం పోలీసులు ఏ మేరకు మేడారంలో మోహరించి ఉన్నారో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇవాళ సమ్మక్క గద్దెపైకి తరలి వచ్చేటువంటి క్రమంలో పెద్ద సంఖ్యలో రద్దీ తోపులాట ఉంటుంది కాబట్టి ఆ మేరకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించారు. అదనపు ఫోర్సును కూడా రంగంలోకి దించారు. మేడారం విధుల్లో 15,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రధాన ద్వారం దగ్గర మేడారం మహాజాతరకు వచ్చేటువంటి గుడి ఏదైతే సమ్మక్క సారళమ్మ గద్దెల ప్రాంగణం ఉందో ప్రధాన ద్వారం ఎదుట పోలీసులు మొత్తం కూడా ఈ విధంగా మోహరించారు. సమ్మక్క గద్దెకు వచ్చేటువంటి క్రమంలో వాళ్ళకు ఎట్లాంటి సూచనలు చేయాలి, ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వాలనేటువంటిది పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరికీ కూడా రోపు అంటే సమ్మక్క తల్లి ఇక్కడికి గద్దెలపైకి వచ్చేటువంటి క్రమంలో ఏ విధంగా రోపు వేసి వీళ్ళందరినీ కూడా జనాలను ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను కట్టడి చేసేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దీని మీద పోలీసు ఉన్నతాధికారులు ఇతర అధికారులకు సెక్షన్ల వారీగా ఉన్నటువంటి ఇతర అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు ఉదయం ఈ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఇవాళ ప్రధానమైనటువంటి ఘట్టం, కీలక ఘట్టం సమ్మక్క చిలకల గుట్ట నుంచి
ఒక వనం వీడి జనంలోకి రాబోతుంది, గద్దెలపైకి రాబోతుంది. ఈ క్రమంలోనే ముందస్తుగా పోలీస్ అధికారులకు ముందస్తుగా సూచనల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రన్ లో భాగంగా సమ్మక్క గుడి దగ్గరికి వస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, భక్తులను ఏ విధంగా కట్టడి చేయాలనేటువంటి ట్రయల్ రన్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు వీళ్లకు సూచనలు ఇస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు చేరుకున్నాయి. గత వారం రోజుల నుంచే ఇక్కడ పోలీసు బలగాలు సమ్మక్కకు వచ్చేటువంటి భక్తులకు పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకోకుండా ఏమైనా రిస్క్ జరిగితే వెంటనే ఆపరేషన్స్ చేసేందుకు భద్రతా బలగాలు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమ్మక్కను తీసుకురావడం అనేటువంటిది కీలక ఘట్టం. ఈ ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తారు. తర్వాత ఇవాళ ఇద్దరు కూడా సాయంత్రం వరకు వరదేవతలు ఇద్దరు కూడా గద్దెలపైకి రానున్నటువంటి నేపథ్యంలో అమ్మవార్లను చూసేందుకు ఈ రాత్రి నుంచి జనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఏ విధంగా చేయాలి, భక్తుల కట్టడి ఏ విధంగా చేయాలనే దాని మీద పోలీసులు అయితే సూచనలు ఇస్తా ఉన్నారు. రేపు వీఐపీ అమ్మవారిని ద్వారా గద్దెలపైన ఆసీనులు అయిన తర్వాత రేపు వీఐపీల తాకిడి కూడా పెద్ద మొత్తంలో వీఐపీలు వస్తారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క రాబోతున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోతున్నారు, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ వస్తారు. తర్వాత రేపటి నుంచి వరుసగా వీఐపీల తాకిడి ఉంటుంది. ఇటు మామూలు భక్తుల తాకిడి కూడా పెద్ద మొత్తంలో ఉండేటువంటి అవకాశం ఉందో పోలీస్ అధికారులు అయితే ముందస్తుగా వీళ్ళందరికీ తమ సిబ్బందికి అయితే సూచనలు సలహాలు ఇస్తూ వారిని అయితే సందిగ్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు మేడారంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం నుంచి.